అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులకు శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. ఇవాళ వచ్చేసేసి గుంటూరు అండి, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లోనమాట రంగా టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. వీళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుందో, అలాగే రేట్స్ ఎలా ఉంటాయో మనం అంతా క్యాచ్ చేద్దాము. మొత్తం ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ అనమాట అండి, గుంటూరు అనమాట అండి, రంగా టిఫిన్ సెంటర్ అనమాట. ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే. ఈ ఏరియా మొత్తం ఏరియా వాసులంతా ఇక్కడికి వచ్చేసేస్తారనమాట. క్వాలిటీ బాగుంటుంది, రేట్స్ తక్కువగా ఉంటాయి, అలాగే పదార్థాలన్నీ కూడా చూసేద్దాం. ఓకేనా? ఇంకెందుకు మరి ఆలస్యం, వెళ్దామా? నమస్తేనండి. నమస్తే అండి. మీ టిఫిన్ సెంటర్లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారండి? ఇడ్లీ, మినపట్టు, పెసరట్టు, ఉల్లిపాయ అట్టు, ఎగ్ అట్టు, పూరి, మైసూర్ బజ్జీ మేము సొంతంగా చేస్తామండి. మీరే ఓన్గా తయారు చేసుకుంటారు? రుచి గోల్డ్ వాడతాం. ఆయిల్ రుచి గోల్డ్ వాడతారు. ఓకే, రుచి గోల్డ్ వాడతారు. మరి పిండిలు అవి మీరే పట్టుకుంటారండి? సొంతగానే, మొత్తం సొంతంగానే పట్టుకుంటారు. ఉదయం ఎన్నింటి వరకు ఉంటుందండి టిఫిన్ సెంటర్? ఉదయం 6 నుంచి 11 వరకు, ఈవినింగ్ 4 నుంచి 9 వరకు. సాయంకాలం కూడా ఉంది టిఫిన్ సెంటర్. బజ్జీ, పునుగు, గారె. బజ్జీ, పునుగు, గారె సాయంత్రం స్పెషల్ అనమాట అండి. మళ్ళీ సాయంకాలం కూడా ఉంటుంది. నైట్ ఎన్నింటి వరకు ఉంటుందండి? 9 వరకు ఉంటుంది. అది స్పెషల్ ప్రత్యేకత. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటూనే ఉంటుంది అనమాట. మరి రేట్స్ ఎలా ఉంటాయండి? ఇడ్లీ ప్లేట్ 20 రూపాయలు 4 వస్తాయి, అటు 20, పెసరట్టు 25, ఉల్లిపాయ 25, ఉల్లిపాయ 35 రూపాయలు, ఉల్లి పెసర 40. ఓకే, రీజనబుల్ రేట్స్. మైసూర్ బజ్జీ ప్లేట్ 20, పూరి 30, బజ్జీ ఏదైనా 320. ఓకే ఓకే, రేట్స్ వచ్చి రీజనబుల్ రేట్స్, క్వాలిటీ బాగుంటుంది. వాళ్ళు ఓన్గానే తయారు చేసుకుంటున్నారు. మరి సండే రోజుల్లో కూడా ఉంటుందా? 365 రోజులు ఉంటుందండి. పండుగ రోజుల్లో అలాగా ఏమన్నా వివాహాది శుభకార్యాలకి ఆర్డర్స్ అవి క్యాటరింగ్ అది చేస్తారా? ఇస్తే ఇస్తాం. ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ కావాలంటే సరేనండి. క్రౌడ్గా ఉన్నారు, మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్స్ అండి. మెయిన్ దోశ వేస్తున్నారు. ఇది ఎగ్ దోశ అమ్మా, ఎగ్ దోశ బాబు. ఓకే ఓకే, సైజులు పెద్దది, క్వాలిటీ బాగుంటుంది, రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. సరే, ఇదేం దోశ నాన్న? ప్లెయిన్ దోశ, మినప దోశ. సైజులు పెద్దవేనండి, క్వాలిటీ బాగుంటుంది, రేట్స్ తక్కువ, పరిస్థితుల్లో తయారు చేస్తున్నారు. ఓకే, ఆయిల్ ఎప్పటికప్పుడు రుచి గోల్డ్ ప్యాకెట్స్ వాడుతున్నారండి. మన హోమ్ మేడ్, మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయి పదార్థాలన్నీ కూడా, రుచిగా కమ్మగా అమృతమేనమాట. వాళ్ళు స్వహస్తాలతో తయారు చేసుకుంటున్నారు ఓన్గా. ఈ పూరీనమాట చక్కగా. ఇదేమో మైసూరు బజ్జీనమాట అండి, ఇదిగోండి మైసూరు బోండ. అలాగే ఇక్కడ ఏమొచ్చేసేమో ఇడ్లీ హాట్ బాక్స్లో పెట్టుకున్నారండి. ఇది వచ్చేసి పల్లీ చట్నీ అనమాట, గట్టిగా చూసారా, మందంగా గట్టిగా ఉంది. అలాగే
ఇదేమో పూరీ కర్రీనండి, ఆలూ కర్రీ అనమాట. ఇది వచ్చేసి మామూలు చట్నీ. ఇది ఏం చట్నీనండి? టమాటా. అల్లపు చట్నీ. ఓకే ఓకే, స్పెషల్ అనమాట. చూసారా, ఇస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం అని ఇస్త్రాకు మెయింటైన్. ఈ కౌంటర్ ఇలా ఉంటుందండి చక్కగా. ఉల్లి దోశ అనమాట, ఉల్లిపాయ అట్టు. చూసారా, ఉల్లిపాయలు దట్టంగా వేసేసాడు బాబు. ఉల్లిపాయ కారమేనా? నీకు ఉల్లిపాయ లేదుగా, గొడగొడ ఉల్లిపాయ. ఓకే, మీకు 4 కదా. ఇదిగోండి, ఇది పూరీ కౌంటర్ అనమాట. మాస్టర్ గారు పూరీ తయారు చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నారు. ఉంది ఎవరికి? ఇదిగోండి, పూరి అయితే వేస్తున్నారు మాస్టర్ గారు. ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు చక్కగా. పూరి అంటే ఇష్టం ఎవరికి ఉండదండి, అందరికి ఇష్టమే పూరీలు అంటే. అది గుమగుమలాడే పూరీలు రెడీ అయిపోయాయి. హోటల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 1993 అండి. అబ్బో, 1993 నుంచి మీ కుటుంబం రన్ చేసుకుంటూ ఉన్నారు. మీ ఫ్యామిలీ అంతా తయారు చేసుకుంటున్నారు. ఓకే ఓకే, ఓకే ఓకే. చాలా ఎక్స్పీరియన్స్, చాలా అనుభవశాలు అయితే. ఓకే, వాళ్ళ బాబునండి, అలాగే వాళ్ళ మిస్సెస్ అనమాట, భార్య. వాళ్ళ కుటుంబం మెయింటైన్ చేసుకుంటున్నారు.
నేను క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటున్నారండి. ఒక్క కుటుంబం మెయింటైన్ చేసుకుంటున్నారు, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, క్వాలిటీ బాగుంటుంది, రేట్స్ రీజనబుల్ రేట్సేనండి. గత 93 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారటండి ఈ టిఫిన్ సెంటరు. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లోనే ఉంటుంది రంగా టిఫిన్ సెంటర్. ఇదా కావాల్సిందే ఈ ఏరియా అంతా కూడాను టిఫిన్స్కి, రుచులకి, అభిరుచులకి కుటుంబం తయారు చేసుకుంటున్నారు. భార్య భర్తలు, వాళ్ళ బాబు. ఏం చేస్తున్నారు? మా పచ్చిమిరకాయలు తరుగుతున్నారా? ఓకే ఓకే. దేంట్లో ఒక మీది సాయంత్రం బజ్జీకి, గారికి, వడకి. ఆహా, ఓకే ఓకే. ముందుగానే ప్రిపేర్ తయారు చేసి పెట్టుకో చేస్తే కానీ అదేలేమ్మా. అవునవును. పునుగు, గారె, వడ. ఇదిగోండి, ఇలా ఇస్త్రాకి ఇచ్చారనమాట. చక్కగా అల్లపు చట్నీ, పల్లి చట్నీ అనమాట. మైసూర్ బజ్జీ ఇడ్లీ పెట్టారు. కొంచెం తీసి ప్రక్కన పెడతారు కదా. సో సూక్ష్మజీవులు ఇడ్లీ చూస్తారా, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఆరోగ్యం, వేడి వేడి. సూపర్ అండి. సూపరే సూపర్ అండి. స్వహస్తాలతో అమృతాన్ని చూపిస్తున్నారు. అమృతమేనమాట, అంత కమ్మగా ఉన్నాయి. దూదులు ఉన్నట్టే ఉన్నాయండి. ఫ్లేవర్ మంచి మినప ఫ్లేవర్ వస్తుంది ఇడ్లీలో. చట్నీ కూడా పల్లీలు బాగా వేస్తారు దాంట్లో, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇదండి మైసూర్ బజ్జీ అన్నమాట. చక్కగా ఉడికిపోయింది. దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి తిరిగే లేదండి. 100కి 100 మార్కులు వేయాల్సింది. మైసూర్ బజ్జీ అదుర్సం మెత్తగా ఉంది. లోపల మొత్తం కూడా ఎల్లో కలర్ షేప్ వచ్చేసింది. ఎల్లో కలర్ షేప్ వచ్చింది, తెల్లగా కాకుండా ఉడికిపోయి బన్నులా ఉందండి. చక్కగా బన్నులా ఉంది. సూపర్ అండి. ఫిదా కావాల్సింది టిఫన్లో. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ అనమాట, రంగా టిఫిన్ సెంటర్. వాళ్ళు తప్పకుండా వచ్చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంట, బాగున్నాయి టిఫిన్స్. ఇదిగోండి దోశ అనమాట, చక్కగా ఉల్లి దోశ అనమాట. ఆ చట్నీ కూర అసలుకి వాల్ పోస్టర్ మీద ఉన్నట్లే ఉంటుంది అనమాట. కలర్ అది కానీ అవును, అబ్బాయి ప్రమాణం చేస్తాను. అవును, బాబు బాగా బిజీ. బాబు బాగా బిజీ.
బాగా తయారు చేస్తున్నాడు, స్వహస్తాలతో అమృతాన్ని తిరుగుతున్నాడు. ఎలా ఉంది? బ్రహ్మాండం ఉందండి. ఉల్లిపాయ కూడా మొత్తం నూనె వేగిపోయి బాగుంది. అదుర్స్ అన్నమాట. టిఫిన్స్ అన్నీ కూడా అదుర్స్ అండి. వంక పెట్టడానికి వీలు లేదు, రాజీ పడే పనే లేదు. క్వాలిటీలో బాగుంది. సూపర్ అన్నమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ టిఫిన్స్ ఈ కమ్మదనాలను ఆస్వాదించండి. సూపర్. ఓకేనా? పదార్థాలన్నీ కూడా కమ్మగా రుచిగా అమృతమేనండి. వాళ్ళ కుటుంబం మెయింటైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసుకుంటున్నారు అనమాట. కేటీ అగ్రహారం అనమాట, మెయిన్ రోడ్ అనమాట, రంగా టిఫిన్ సెంటర్ అనమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటిల్ దెన్ ఈ రోజుటి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియో ముందుకు వస్తాను. అంతవరకు నమస్తేనండి.